ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జిల్లాల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోనే సొమ్ము చెల్లించాలని ఆదేశించారు. అంటే 48 గంటల్లోనే డబ్బుల్ని అకౌంట్లో జమ చేయబోతున్నారు. అలాగే నాణ్యమైన గోతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి బయటపడాలని, సేకరించిన ధాన్యాన్ని సమీప మిల్లులకే పంపాలని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సూచించడం జరిగింది. అంతేకాదు, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ధాన్యం బకాయిల్లో కొంత చెల్లించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో కాకినాడలోని ఒకే కుటుంబం చేతుల్లోకి సివిల్ సప్లైస్ కార్పొరేషన్, అలాగే రైస్ మిల్లర్ల అసోసియేషన్, అదేవిధంగా ఎమ్మెల్యే పదవులన్నీ చేరాయన్నారు. అదేవిధంగా అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు చంద్రబాబు. రాష్ట్రంలో రైతులు, మత్స్యకారులు, పాడి రైతులు, ఉపాధి పథకం, అటవీ శాఖ ద్వారా మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు. అలాగే ఈ ఏడాది 10 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు ఉపయోగించే పడవలకు ఇస్రో సాయంతో శాటిలైట్ కమ్యూనికేషన్, అదేవిధంగా ట్రాకింగ్ డివైస్లను ఏర్పాటు చేసినట్లు కూడా తెలియజేశారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు పశుగణన చేపడతామన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద మొక్కలను పెద్ద ఎత్తున నాటాలని నిర్ణయించారు. అంతేకాదు, కూరగాయలను ఆర్టీసీ బస్సుల ద్వారా రైతు బజార్లకు తరలించాలని, ధరలు నియంత్రించాలి అని అన్నారు. మరొక వైపు చూసుకుంటే రాష్ట్రంలో రైతులను ఆదుకునేలా 80% సబ్సిడీపై విత్తనాలను ప్రభుత్వం అందిస్తోంది. ఇటీవల వరదలు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు గాను 80% సబ్సిడీతో అందిస్తున్న విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు, అధికారులు సూచించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు ఆక్సిజన్ వంటి ఇన్సూరెన్స్ ప్రీమియం సొమ్ము చెల్లించకపోతే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో బైఠాయించి నిరసన తెలుపుగా అర్ధరాత్రి సమయంలో చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ కింద విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. మరొక వైపు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ విత్తనాల పంపిణీపై కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారుమళ్లు, వరి నాట్లు నష్టపోయిన వాస్తవ సాగుదారులైనటువంటి కౌలు రైతులకు విత్తనాలు ఇవ్వకుండా రైతు సేవా కేంద్రాలకు వచ్చి వేలిముద్రలు వేసిన భూ యజమానులకు మాత్రమే విత్తనాలు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పడం దారుణం అంటున్నారు. భూ యజమానులతో సంబంధం లేకుండా పంట నష్టపోయిన కౌలు రైతులకు గుర్తించి విత్తనాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు వేలాది ఎకరాల్లో నారుమళ్లు, నాట్లు దెబ్బతిన్నాయని, దెబ్బతిన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 80% సబ్సిడీపై వరి విత్తనాలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అధికారులు కౌలు రైతులకు విత్తనాలు ఇవ్వడం లేదని, కౌలు గుర్తింపు కార్డులున్నా ఇవ్వాలని తమకు ఆదేశాలు లేవని చెబుతున్నారన్నారు.